ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ తమ పరిధిలో ఉన్న పాఠశాలలు హై స్కూల్స్ ను తనిఖీ చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. వీరందరూ ఇవాళ రేపు పాఠశాలలు హై స్కూల్స్ ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కూడా కోరారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని తాము అడిగిన ప్రశ్నావళి ఆధారంగా పూర్తి చేసి పంపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారక రామనగర్ మండల పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగలేదని అక్కడ విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించడమే కాకుండా వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆ తర్వాత భోజనం బాగలేదని విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు విచారణ జరిపారు. వంట ఏజెన్సీని మార్చారు. ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలపై ప్రాథమిక పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ప్రభుత్వ పాఠశాలలను మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన లోకేష్ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. పార్టీ శ్రేణులకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా రావడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎంఈఓతో చర్చించిన లోకేష్ విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. లోకేష్ బాబు గారు ఇక ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ లో తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలో పాటు జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో కూడా ఎమ్మెల్యేలందరూ వెళ్లి తనిఖీ చేయాలి అని చెప్పి పార్టీ ప్రధాన కార్యదర్శి అండ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ఆదేశించారు. ఆయన ఆదేశించడమే కాకుండా ఎమ్మెల్యేలతో పాటు ఆయన కూడా తనిఖీకి వెళ్లారు. మొన్న మైలవరంలో ఉన్న తారక రామనగర్ లో ఉన్న పాఠశాలలో ఫుడ్ పాయిజన్, అసలు మధ్యాహ్న భోజనం బాగోవడం లేదని, దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న పిల్లలంతా కూడా ర్యాలీగా వెళ్లి నేరుగా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే లోకేష్ స్పందించడమే కాకుండా దీనిపై విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని పిల్లల్ని అక్కడ ఉండే విద్యాశాఖ అధికారులను కోరటమే కాకుండా పిల్లల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. ఇక దీంతో పాటు అక్కడ ఉండే హెచ్ఎంను కూడా సస్పెండ్ చేశారు. అయితే వీటన్నిటిపై మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా అక్కడ ఉన్న పరిస్థితిని క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఈ రోజు కొద్దిసేపటి క్రితం చివరకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా తెలియకుండా నారా లోకేష్ నేరుగా మైలవరంలోని తారక రామనగర్ పాఠశాలకు వెళ్లారు. అక్కడ పాఠశాల స్థితిగతులు ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ అక్కడికి వచ్చాడని తెలుసుకున్న వెంటనే మైలవరం నియోజకవర్గంతో పాటు మైలవరం మండలంలో ఉన్న విద్యాశాఖ అధికారులు పరుగులు తీశారు. లోకేష్ వచ్చారనే సమాచారం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే నారా లోకేష్ పాఠశాలలోకి వెళ్లి భోజనం విషయమే విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. వారితో కలిసి భోజనం కూడా చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాటు భోజనం రోజు బాగోవడం లేదా, లేకపోతే మీరు ఏ రోజైతే ఫిర్యాదు చేశారో ఆ ఒక్కరోజే బాగలేదా అని చెప్పి ఆరాధించారు. మిమ్మల్ని భోజనం బాగలేదు, ఎస్ఐ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయండి అని చెప్పి ఎవరు చెప్పారు మీకు అని కూడా ప్రశ్నించారు.
అయితే భోజనం ఆ ఒక్కరోజే బాగలేదని మిగతా రోజుల్లో బాగుంది అని కూడా అక్కడ ఉన్న విద్యార్థులు లోకేష్ కి చెప్పారు. దీంతో పాటు పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించి అక్కడ ఉండే పిల్లలతో మీకు ఎటువంటి పౌష్టికాహారం అందుతుంది అని కూడా అడిగి తెలుసుకున్నారు. పాఠశాల స్థితిగతులపై మైలవరం ఎంఈఓతో పాటు హెడ్ మాస్టర్ ను కూడా అడిగి లోకేష్ తెలుసుకున్నారు. తనతో పాటు తెచ్చిన ఒక నివేదికలో ఎంఈఓతో చర్చించి ఇక్కడున్న పాఠశాలలో ఉండే స్థితిగతులతో పాటు ఇక్కడున్న సమస్యలు ఏంటి అని చెప్పి కూడా అడిగి తెలుసుకున్నారు. మైలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా మైలవరం మండలంలో ఉన్న పాఠశాల స్థితిగతులపై తన దగ్గర ఉన్న నివేదికతో అదేవిధంగా అక్కడ ఉండే హెచ్ఎం చెప్పిన మండల విద్యాశాఖ అధికారి చెప్పిన వివరాలను కూడా లోకేష్ పోల్చి చూసుకున్నారు. ఆ తర్వాత మీడియా అక్కడికి వెళ్లి మాట్లాడాలని కోరినప్పటికీ కూడా తాను కేవలం ఆకస్మిక తనిఖీకి వచ్చానని, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని గత వారం జరిగిన సంఘటన నేపథ్యంలో నేరుగా పిల్లలతో తానే మాట్లాడితే తనకు క్షేత్రస్థాయిలో ఉన్న విషయాలు తెలుస్తాయని చెప్పి తానే వచ్చాను అని చెప్పి కూడా లోకేష్ మీడియాతో చెప్పి, ఇదంతా ఏది కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడేందుకు కాదు, నేను పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పి ఆయన మళ్ళా విజయవాడకు బయలుదేరారు కొద్ది క్షణాల క్రితమే. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రామారావు. వడ్డిల్లాలి లోకేష్ బాబు గారు.